శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 1,70,00,000కు పైగా ఓటర్లు 225 మంది ఎంపీలను ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడు అరుణ కుమార దిశానాయక్ నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి. సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50% ఓట్లు సాధించలేకపోయిన ఆయన తాను ప్రతిపాదిస్తున్న విధానాల అమలుకు పార్లమెంటులో 113 సీట్ల సాధారణ ఆధిక్యాన్ని సాధించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకుంటారు. ప్రతి ఓటర్ 3 అభ్యర్థులకు తమ ప్రాధాన్యతలను కేటాయించవచ్చు. మొత్తం 225 పార్లమెంటు సీట్లలో 196 స్థానాలకు ఎంపీలను ఇలా ఎన్నుకుంటారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్టు సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూపులకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు, గ్రూపులకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం కౌంటింగ్ చేపడతారు. రేపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండు 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంటు ఎన్నిక. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అటు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజపక్సే సోదరులు మహింద గొటబాయ్, చమల్ జసిల్ ఎవరు కూడా బరిలో లేరు.